శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం. ఇదే భగవద్గీత. అర్జున, ఏ సాధకుడు నన్ను, నా తత్వాన్ని జన్మలేని వానినిగాను, జగత్తులో పుట్టని వానినిగాను, నాకు ఆది కారణం లేని వానినిగాను, జగత్తు ఆది కారణం కాని వానినిగను, సర్వలోకములు అనబడే వాటి యందు అనుస్యూతమై ఉండి లోకములను అసత్తుగా లేనివిగా చేసి నా ఉనికిని శాసించే మహేశ్వరుగాను తెలుసుకుంటున్నాడో, మానవులలో ఆ సాధకుడు మోహం చెందనవాడై తెలిసియో తెలియక ఉన్నానో జగత్తులో ఉన్న సంబంధం వలన కలిగిన సర్వ పాపాల నుండి, సర్వ జగద్భావముల నుండి అవుతున్నాడు. అర్జున, బుద్ధి జ్ఞానం అసమ్మోహ క్షమా సత్యం తమః సమః సుఖం దుఃఖం భవః అభావః భయం చ అభయం ఏవ చ. భూతముల యొక్క వివిధములైన నిశ్చయం చేసే బుద్ధి, జ్ఞానం, మోహం లేకపోవుట, ఓర్పు, నిజము, బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరేంద్రియ నిగ్రహము, సుఖం దుఃఖాప్తి, శుభం, ఉనికి పుట్టుట, సంసారం, ఉనికి లేకుండుట, నాశనం, భయం లేకుండుట, నిర్భయత్వాన్ని, అహింస, సమతా, తుష్టి, తపః, దానం, యశః, అయశః భవంతి భూతానాం మత్తః ఏవ పృథక్ విదాహు. హింస లేకుండుట, సమత్వము, సంతోషము, తృప్తి, తపస్సు, ఆరాధన, దానం, కీర్తి, అపకీర్తి మొదలగు భావాలు, అభిప్రాయాలు, విభూతులు వాస్తవమునకు నన్ను సంబంధించుకొనియే, నా ఉనికిని సంబంధించుకొనియే కలుగుచున్నవి అర్జున అని భగవానుడు అర్జునుడికి చెప్తూ ఉన్నాడు.